పసికర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పసికర్లు అంటే జాండీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పసికర్లు అనేవి ఎందువల్ల వస్తాయి అంటే, పసికర్లు అనేది కలుషితమైన ఆహారం తీసుకోవటం వల్ల, కలుషితమైన నీరు తాగటం వల్ల, కలుషితమైన వాటర్ తాగటం వల్ల మనకి పసికర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎడబడితే టిఫిన్ చేయటం, ఎడబడితే వాటర్ తాగటం వల్ల కూడా మనకి ఎక్కువ పసికర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పసికర్లు వచ్చిన తర్వాత మనం ఎలా గుర్తిస్తామంటే మరి తెలుసుకుందాం. ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ముందు జ్వరం వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది జ్వరం? వారం రోజులు వస్తుంది. తర్వాత ఆకలి పోయింది, తర్వాత నీరసం ఉంటుంది, తర్వాత వాంతులు అవుతాయి, తర్వాత వికారం ఉంటుంది. మరి బాగా నీరసంగా ఉండి వాంతులు అవుతుంది, ఏమీ తినబుద్ధి కాదు, మరి బాగా నీరసం అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అయితే వారం తర్వాత మళ్ళీ జ్వరం అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. అప్పుడు నీరుడు అనేవి పసుపు రంగులో వస్తాయి. తర్వాత చర్మము, మరి కళ్ళు, నాలుక కింద కూడా పసుపు రంగులో రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు బయటికి కనిపించి అందరికీ పసికర్లు వచ్చినాయి అని తెలుస్తుంది అన్నమాట. అప్పుడు దాకా తెలియదు. అయితే మరి మన ఆహారం అనేది పసికర్లు వచ్చిన తర్వాత ఆహారం ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆహారం అనేది తేలిగ్గా జీర్ణం, అంటే లివర్కి జబ్బు చేసింది కాబట్టి బలమైన ఆహారం అరగదు కాబట్టి మనం కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, గ్లూకోజ్, ఎలక్ట్రాలు, ఈ తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అంటే ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకున్నట్లయితే ఈరును ఎక్కువ నడిస్తే ఏమైందంటే ఆ పసుపు రంగు అంతా కూడా, ఆ పసరంతా కూడా బయటికి వెళ్ళిపోయి పసికర్లు తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే ఏ ఫుడ్కి సంబంధించింది మటన్, చికెన్, గుడ్డు, బలమైన ఆహారం ఏదైతే అరుగుదల ఉండదో, ఏదైతే ఫాస్ట్ ఫుడ్, ఏదైతే బలమైన ఆహారం మటన్, చికెన్, గుడ్డు, పాలు, ఈ బలమైన ఆహారం మనం తీసుకోకూడదు. తేలిగ్గా జీర్ణమైన ఆహారం బాగా తీసుకొని రెస్ట్ తీసుకున్నట్లయితే తొందరగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ పసికర్లలో ఎన్ని రకాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పసికర్లలో ఒక్కోసారి వైరస్ వల్ల కూడా వస్తుంది. వైరస్ ఏంటంటే విశ్రాంతి తీసుకుంటే అంతటయ్యే తగ్గిపోతాయి. మరి ఒక్కోసారి వీటిలో 4 వైరస్లు ఉన్నాయి. A, B, C, D, E 4-5 రకాలు వైరస్లు ఉన్నాయి. అయితే ఏ వైరస్ తొందరగా తగ్గుతుంది, బి వైరస్ కూడా తొందరగా తగ్గుతుంది, కానీ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. CD మటుకు వైద్యం చేయించుకోకపోతే ఒక్కోసారి డేంజర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని పసికర్లు మరి వచ్చినాయని నాటు వైద్యం చేయకుండా కొంతమంది కంటిలో పసరేపీయటం, మరి కొంతమంది కాల్పీయటం, ఇలాంటి పనులు చేయకుండా మరి వెంటనే చూపించుకొని వైద్యం చేసుకున్నట్లయితే మరి తొందరగా తగ్గే అవకాశం ఉంది. వైరస్ కాబట్టి వైరస్ దాదాపు మరి వైద్యం ఉండదు కాబట్టి ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది పసికర్ల యొక్క కథ. థ్యాంక్ యూ. అందుకని మనం వాటర్ విషయంలోనూ ఆహార విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ పసికర్లు అనే జబ్బు బారిన పడకుండా మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.